ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఏపీ కేబినెట్ లో ఆసక్తికర చర్చ జరిగింది. అంబేద్కర్ విషయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ వక్రీకరించిందన్నారు చంద్రబాబు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ కు తగిన గౌరవం లభించలేదని, కాంగ్రెస్ హయాంలోనే అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోయారన్నారు చంద్రబాబు. బీపీ సింగ్ హయాంలో పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, అంబేద్కర్ కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి. మొత్తం 21 అంశాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 3 ఏళ్లలో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు అనుమతినిచ్చింది. జర్మనీకి చెందిన KfW ద్వారా 5,000 కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. 45 పనుల కోసం 33,000 కోట్ల నిధుల్ని ఖర్చు చేసేందుకు CRDAకు అనుమతినిచ్చింది. వరల్డ్ బ్యాంకు, ADB నిధులు మన లోన్ శాంక్షన్ చేయటం, అదేవిధంగా హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు, మరి KfW జర్మనీ ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఒక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీ CRDAకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 10 జిల్లాల్లోని బుడమేరు వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ కు ఆమోదం తెలిపింది కేబినెట్. ధాన్యం కొనుగోలు కోసం మార్కెట్ ద్వారా 1,000 కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాల్వ రీటెండరింగ్ కు అనుమతినిచ్చింది. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఆమోదం తెలిపింది. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఈ ప్యాకేజెస్కి రీటెండర్ పెరగడం జరిగింది. రీటెండర్ పిలిచే సమయంలో ఏదైతే జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించిన జడ్జి గారు ఉన్నారో ఆయన కాల పరిమితి పూర్తయిపోవటం, తర్వాత ఈ పని అర్జెన్సీ కానివ్వండి, లేకపోతే అసెంబ్లీకి ఈ చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదన వెళ్ళిన తర్వాత ఈ టెండర్లు పిలవటం జరిగింది. క్లీన్ ఎనర్జీ కోసం NTPC ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. 1,70,000 కోట్ల పెట్టుబడులతో విద్యుదుత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. Like, share, subscribe.